ఇరాన్ ఒకేసారి 8 దేశాల మీదన అది గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తుంది. శత్రువుల్ని పెంచుకుంటోంది. యెస్. ఇది ఒక యాస్పెక్ట్ కరెక్ట్. కానీ నన్ను నాశనం చేస్తున్నప్పుడు నేను అవతల వాళ్ళని నాశనం చేస్తానన్నదే ఇరాన్ ఉద్దేశ్యం ఇక్కడ. ఇరాన్‌ని దెబ్బతీయాలనుకుంటున్నటువంటి అమెరికాకి సంబంధించిన స్థావరాల్ని ఈ దేశాల్లో అనుమతించారు. దేనికోసం? ఇరాన్ మీద భయంతోని. అది వద్దు అని చెప్పింది ఇరాన్. మనందరం కలుసుకుందామని చెప్పింది. గల్ఫ్ దేశాలు ఇరాన్‌ని నమ్మలా. అందులో ఇక్కడ వీళ్ళిద్దరు తెగల మధ్యన ఉన్నటువంటి వైరం కూడా అందుకు కారణమైంది. ఫలితం ఆ దేశాల బేస్‌లు ఉన్నాయి. ఇప్పుడైతే ఆయుధాలు అవన్నీ తీసుకెళ్లారు అవతలకి బేస్‌లకి. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది ఇరాను? ఊళ్ళ మీద పడుతుంది. ఆస్తుల మీద పడుతుంది. ప్రైవేట్ ఆస్తుల మీద పడుతుంది. ఎందుకు? ఇరాన్ ఇప్పుడు ఆర్థికంగా దివాళా తీస్తుంది ఈ యుద్ధం కారణంగా. తను దివాళా తీసినట్టే ఈ గల్ఫ్ దేశాన్ని దివాళా తీయించేలా. ఎందుకంటే ఇవాళ బ్రిటన్ లాంటి చోట్ల విపరీతమైన పన్నులతో విరక్తి చెందిన వాళ్ళు వెళ్ళి ఈ గల్ఫ్ దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. దుబాయ్లో విపరీతంగా పెట్టుబడి పెడుతున్నారు. లక్ష్మీ మిత్తల్ ఇప్పుడు మనకి ఇక్కడ మిత్తల్ పవర్ ఇది అంటున్నారు కదా, స్టీల్ ప్లాంట్. అక్కడికి వెళ్ళాడు. ఎందుకని? వాళ్ళ దేశంలో 60% పన్నేస్తున్నారు, 100కి 60 రూపాయలు బ్రిటన్లో. అందుకని వచ్చి ఇక్కడ ఉండటానికి దుబాయ్కి వచ్చేసాడు, షిఫ్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోవాలి. ఎందుకు? డబ్బు పన్ను గురించి భయపడాలా, ప్రాణం గురించి భయపడాలి? అంటే ప్రాణమే భయం. వ్యాపారాలు ఇప్పుడు పెట్టుబడులు మనోళ్ళే తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ అక్కడ పెట్టుబడులు పెట్టి ఇప్పుడు అక్కడ పెడతారా? మనకి హైదరాబాదు, బెంగళూరు ఇట్లాంటి చోట్ల రియల్ ఎస్టేట్ పెడిపోయింది, అమరావతి ఇట్లాంటి చోట్ల అక్కడికే పోతున్నారు మనోళ్ళు. ఎందుకంటే గ్యారంటీ ఇన్కమ్ కదా అని. ఇప్పుడు అదొక పెద్ద సమస్య అవుతుంది. దాంతో అక్కడ ప్రాణవయం నిరంతరం. అలాంటి సంక్షోభం సృష్టించాలన్నదే ఇరాన్ ప్లానింగ్.